బాబు? నన్ను అండి. పేరేమిటి? ప్రతాప్ అండి, రాణా ప్రతాప్. ఏం పని మీద వస్తున్నావు? నేను ఇన్స్పెక్టర్ అండి, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వస్తున్నాను. ఓహో, పోలీస్ డిపార్ట్మెంటా? వెరీ గుడ్ వెరీ గుడ్. పోయిన సిఐ గారు మా పోర్షన్ లోనే అద్దెకుండేవారు. నీకు అబ్జెక్షన్ లేకపోతే నువ్వు ఉండొచ్చు బాబు. అలాగేనండి, నమస్కారం. మా అమ్మాయి అల్కనంద బాబు. నమస్కారం అండి. ఏమిటండి ఇది పట్టుపగలు? ఎవరైనా చూస్తే బాగుండదేమో. అయ్యయ్యో బాబు, మా అమ్మాయికి ఇది అలవాటే. ఏమిటి ఇలా మగాళ్ళ మీద పట్టమా? నోనో, కళ్ళు తిరిగి పడిపోవడం. దానికి 3 రోజుల నుంచి ఉపవాసం. నో ఫుడ్, నో టిఫిన్, నో డ్రింక్. అమ్మా అబ్బే, డిస్టర్బ్ చేయకండి ఆంటీ గారు. సొమ్మసిలిపోయింది కదా, ఇలాగే పడుకోనివ్వండి. చాలా బాగుంది. మీరు వెళ్ళండి ఆంటీ గారు, నేను తీసుకొస్తానుగా. అలాగే బాబు, వెళ్ళండి. అమ్మాయిలే పడుకోండి. తినటానికి బిర్యానీ తెప్పించినా? వద్దండి. అయినా నాకు తెలియగలుగుతాను, ఇంత చిన్న వయసులో ఏమిటి మూఢభక్తి? భక్తి కాదు బాబు, భయం. 2 ఏళ్ల క్రితం ఒక కోయదొర అమ్మాయి చేయి చూసి కన్నెగండం ఉందని చెప్పాడు. కన్నెగండమా? శోభనం రాత్రి. అదే బాబు, ఫస్ట్ నైట్ అవ్వగానే చచ్చిపోతుందని దాని భయం. నేను చచ్చినా నమ్మను. ఎందుకు నమ్మరు? జ్యోతిషాన్ని ఎందుకు నమ్మరండి? సోమవారం వ్రతమహత్యం సినిమా చూసారా? మొన్న టీవీలో వచ్చింది. మా రోజుల్లోనే 100 days అడిగి. అందులో హీరోయిన్ కి కూడా శోభనం రాత్రి భర్త చచ్చిపోతాడని శాపం ఉంది. అందుకే పూజలు పునస్కారాలు చేసి భర్తను బ్రతికించుకుంది. అలాగా? మరి ఈ కన్నెగండానికి పరిష్కారం, అదే సొల్యూషన్? అదే నాకు తెలియటం లేదు బాబు. నన్ను ప్రయత్నించమంటారా? నువ్వు ట్రై చేస్తావా? yes ఆంటీ, యు డోంట్ వరీ. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు శోధించి పరిశీలించి మీ అమ్మాయిని కన్నెగండ నుంచి నేను తప్పిస్తాను. ఏమ్మా ఇంత ఆలస్యమైంది? రాత్రంతా జాగారం చేశానండి. రాబోయే శివరాత్రికి ఇప్పటి నుంచే జాగారం చేస్తున్నాను. ఆడపిల్ల జాగారస్య యవ్వనస్య బంగారస్య. ఇదెక్కడి శ్లోకం నాయనా? మూషిక పురాణంలోది. వయసులో ఉన్న ఆడపిల్లకు జాగారం బంగారంతో సమానం అని దాని అర్థం. అసలు ఆ పురాణం పేరే వినలేదే. వినలేదా? లబలబానంద స్వామి వ్రాశారు. శివ శివ, లబలబానంద స్వామి? అవును, గబగబానంద స్వామి కొడుకు జగనభాగే పుట్టుమత్సస్య శోభనగండే ఫటాఫటాహ. మీరు మాట్లాడితే శివ శివ అని ఆయన డిస్టర్బ్ చేయకండి. ఈ అమ్మాయికి శోభనగండం ఉందని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడంట. దానికి చిన్న అడ్జస్ట్మెంట్, ఏమైనా మీరే ఓ దారి చూపించాలి. జగనభాగస్య పుట్టుమత్సస్య శోభనగండే ఫటాఫట అంటే అమ్మాయి జగనం మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయికి కన్నెగండం లేదు అని మూషిక శాస్త్రం ఘోషిస్తోంది. అది అది ఏది ఏది? అది లేదండి. ఏది లేదండి? అదక్కడ లేదండి. ఏదెక్కడ లేదండి బాబు? అదేనండి పుట్టుమచ్చ. జగనం అంటే నడువే కదండి. నడువే. అక్కడ నాకు పుట్టుమచ్చ లేదండి. పుట్టుమచ్చ లేదా అండి? లేదండి. అయ్యో, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. పర్వాలేదు. ఇన్నాళ్ళు పూజలు వ్రతాలు చేసేనే దేవుడు ఒక చిన్న పుట్టుమచ్చ అక్కడ పెట్టొచ్చు కదండి. పెట్టొచ్చు కదండి, కుళ్ళు. అవునండి. రంగరంగ రంగరంగ. ఇలా అర్ధరాత్రి శోకాలు పెట్టకండి. ఎవరైనా వింటే నేను మిమ్మల్ని ఏదో చేశాను అనుకుంటారు. నేను ఎప్పుడైనా ఏమైనా చేస్తానా అండి? లేదు కదండి. మీరేం చేయలేదండి. దేవుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఇప్పుడెలా? పడుకో. వస్తా ఆంటీ. రండి ఆంటీ, తలుపు తీసే ఉంది. డిస్టర్బ్ చేశానా బాబు? అబ్బే, ఏమిటో పెద్ద వయసు, నిద్ర పట్టి చావదు.
మా ఆయన కుర్చీ ఒకసారి చూసుకుందామని వచ్చాను. చూసుకోండి. నిద్ర పాడైందా బాబు? అబ్బే లేదండి. ఏం చేస్తున్నావు? నేను పిపీలిక పురాణం చదువుతున్నానంటే అందులో జగనం మీద పుట్టుమచ్చలేని ఆడవాళ్ళకి ఓ పరిష్కార మార్గం ఉంది. కాల్తీ మిమ్మల్ని కాదు. ఏమిటో బాబు, ఈ వయసులో ఇలా కూర్చోకపోతే కీళ్ల నొప్పులు, రొమాటిక్ పెయిన్స్. మరి అర్ధరాత్రి ఇలా కీళ్ల నొప్పులతో తిరగకపోతే వెళ్ళి పడుకోవచ్చుగా. సరే, నేను గోయింగ్ బాబు. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. తలిపేసేయండి. పిపీలక పురాణంలో ఏం రాశారండి? నీలా నడుం మీద పుట్టుమచ్చలేని ఆడపిల్లని మొదటిసారిగా గట్టిగా ముద్దు పెట్టుకున్నప్పుడు శోష రాకపోయినట్లయితే ఆ పిల్లకి కన్నెగండం లేనట్లే అని రాశారు. మరి నేను నిన్ను కోనా రంగరంగా కన్నెగండం పిపీలకం కుంటున్నానే, దగ్గరకంటూరా. అన్ని లేటెస్ట్ మోడల్స్ అమ్మా. ఈ చైన్ చూసారమ్మా, మీనాక్షి శేషాద్రిది. ఈ లాకెట్ మాధురి దీక్షిత్ది. ఈ రింగ్ చూసారమ్మా, సిల్క్ స్మితది. వీళ్ళంతా ఎవరే? సినిమా యాక్టర్లు. ఓహో, ఎవరో దేవతలు అనుకున్నాను. ఇది నా గొలుసు. ఏంటమ్మా అది నీ గొలుసా? మా తల్లే, గోచి పెట్టుకున్న పచోడు నా మొగుడు అన్నట్టు ప్రపంచంలో నీ ఒక్క గొలుసే ఉందా? నేను నిజం చెప్తున్నాను, ఇది నా గొలుసే. రైల్లో దీన్ని దొంగలు కొట్టేశారు. కావాలంటే దీని మీద నా పేరు కూడా ఉంది చూడు. ఏవయ్యా, ఈ గొలుసు నీకెక్కడిది? మాదే. మీదా? నిజం చెప్తావా, జనాన్ని పిలవమంటావా? జనాన్ని పిలుస్తావా? ఏంటో ఏంటి బెదిరిస్తున్నారంటే? బెదిరిస్తావయ్యా, ఈ గొలుసు మాది కాబట్టి. దీన్ని తీసుకెళ్తున్నాం, ఎవరు అడ్డొస్తారో చూస్తాను. అలాగా? తీసుకో. నువ్వే ఝాన్సీ రాణివి. వచ్చాం, చూద్దామా? ఏమిటి గొడవ? ఆడవాళ్ళని మీద మీదకి వస్తుంటే గుళ్ళో మీరు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఫటాఫట్ డమాల్ డమాల్. ఫటాఫట్. నువ్వు లేడీ రాబిన్ హుడ్ అనుకున్నావా, లేక ఆడ కొండవీడి దొంగ అనుకున్నావా? రాణా గారు, ఇది నేను రైల్లో పోగొట్టుకున్న గొలుసు. దీని మీద నా పేరు కూడా ఉంది. దొంగ సొమ్ము ఇక్కడికి ఎలా వచ్చిందో అడగండి సార్. రంగాచారి మోహన్ చూస్తే దొంగ బంగారం కొనే వెధవ, దగులుబాజీ, పుండాకూరు లా ఉందా? ఆ ఫేస్ చూడండి, కాకి బంగారంలా ఎలా మిలమిలా మెరిసిపోతుందో. రంగాచారి గారు, మీకు జరిగే నష్టానికి ఈ ఆడపిల్లల్ని సెక్షన్ 3. ఆడపిల్లలు కదా, పోనీ వదిలేద్దామా? ఓకే, వెళ్ళండమ్మా, వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఢమాల్ అంట ఢమాల్. ఏమండి, ఏమిటిదంతా? పోలీస్ భాష నీకు అర్థం కాదు. పదా. వాళ్ళని చూసి నవ్వుతూ కన్నుకొట్టు. నేనా? చెప్పించాయి. పాప పిలుస్తుందిరా. ఏమైంది? ఏంటి కొంప తీసి వాళ్ళు నిన్ను? ఇంకా 5 నిమిషాల్లో ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి. ఈలోగా 6 ముత్తైదులకు బొట్టు పెట్టి వాయినాలు ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేయను రంగరంగా? దానికి ఇక్కడ ఏడుపు దేనికి? ఇంటికి వెళ్తాం కదా, అక్కడ ఇవ్వచ్చు. పదా.
ఎక్కడ సార్ దొంగలు? దొంగలు ఎక్కడ? దొంగలేడా? అదేమిటి సార్, మా ఇంట్లో దొంగలు పడ్డారు, అర్జెంటుగా రమ్మని మీరేగా నాకు ఫోన్ చేశారు. నేను నీకు ఫోన్ చేశానా? మధ్యగానే పోయిందా? నిజట్లో ఉన్నారేమో సార్. బాబు, నాలాంటి ప్రజా సేవకులంత తర్వాత బోళ్ళు మంది ఎనిమిస్ ఉంటారయ్యా. ఏడిపెత్తానికి తనకి ఏదో ఫోన్లు చేస్తుంటారు. అయినా అర్ధరాత్రి ఎవడో ఫోన్ చేస్తే సారీ సార్, వస్తాను. మీరా? సారీ సార్. ఎక్కడ దొంగలు? ఎక్కడ? ఏ గదిలో ఉన్నారు? ఈ దొంగలు కూడా వెంటయ్యా బాబు. అదేమిటండి, ఈసారి నిజంగా దొంగలు పడ్డారు, అబద్ధం కాదు, రమ్మని మీరేగా ఫోన్ చేశారు. చూడండి పడరావు, ఎవడో ఆకాశరామన్ గొంతు మార్చి రిపోర్ట్ చేసినంత మాత్రంతో అరగంటకు ఒకసారి వచ్చి దొంగ దొంగ అని ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేస్తావా? అదేమిటండి వచ్చినట్టున్నావు. ఈ ఏరియాలో గొంతులు మార్చేవాళ్ళు కాదయ్యా, యాసలు మార్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలర్ట్ గా ఉండపోయామంటే నీ చెవులో కాలీఫ్లవర్ పెడతా, జాగ్రత్త. అంటే ఈసారి ఎవడన్నా మీ గొంతుతో నాకు ఫోన్ చేస్తే, అక్కలేకదాను మీ వేషంతో నా దగ్గరికి వస్తే చల్లలో పెట్టుకుంటా. అంతేనంటారా? ఇక చూస్తారుగా. వస్తాను సార్. రానా రానా, కొంప మునిగిందయ్యా. ఆ దొంగలు నన్ను నా పెళ్ళాన్ని తప్ప కొంప మొత్తం లూటీ చేశారు. రా రారా, రాత్రి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను రా రాస్కెల్. రేయ్, ఆ తలకట్టు, మీసకట్టు, కళ్ళద్దాలు, బట్టలు మొత్తం మీద మా ఎమ్మెల్యే గాని అలాగే దించేసేవరా దగులు బాజీగా. చూడు ఆకాశరాముడు, రాత్రంతా మా ఎమ్మెల్యే గారి గొంతుతో మాట్లాడింది కాక ఇప్పుడు ఆయన వేషం కట్టుకుని అడిగి వస్తావురే. నేను యాసం కట్టమేంటయ్యా బాబు, ఆ ఎమ్మెల్యే నేనేనయ్యా. ఈ ఫేస్ కట్ చూడండి తెలియట్లా. ఇది ఫేస్ కట్టా? గౌడు గేదె ఫేసు నువ్వును. మా ఎమ్మెల్యే గారి ఫేస్ ఇంత దరిద్రంగా నికృష్టంగా ఉంటుందా? అయ్యో అయ్యో. రే దగులు బాజీ, రాత్రి మా ఎమ్మెల్యే గారు నాతో చెప్పారా, ఈ ఊళ్ళో దొంగలు గొంతులే కాదు వేషాలు కూడా మార్చుకుని మరీ వస్తారు, జాగ్రత్తగా ఉండమని. మేమేమన్నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకున్నాం అనుకున్నావా? ఏంట్రా చెప్తే చూసాడు వేనా? ఏం జరిగింది? అరే బాయ్, ఎవడో బొగ్గింజన్ ఫేస్ గాడు స్టేషన్ అంతా పరిశాన్ చేస్తుండు. రే బొగ్గింజన్, గిట్లా తిరుగుబే. తిరుగు. నమస్తే ఎమ్మెల్యే సాబ్. అరే వీడు ఎమ్మెల్యే కాదు బాయ్, కన్నా వేషం వేసుకొచ్చుండు, గిస్సుంటూ వస్తాడని రాత్రికి ఎమ్మెల్యే సాబే చెప్పుండు. గట్లనా అన్న? అవు మళ్ళా గరివారి నువ్వు ఎమ్మెల్యే ఈ మాదిరి ఫేస్ ఎట్టుకొని అయ్యో అన్నా, ఈడి సంగతి నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా. ఏం రావు, నిన్ను కామారెడ్డి తీసుకపోయి ఖైమా లెక్క కొడతా. ఈ చైన్ ది, ఈ జోబుల ఎట్టు, ఈ వాచిది, గీడ ఎట్టు. అన్నా, నీ కాళ్ళు ఎక్కడ, నీ చేతులు ఎక్కడ, నీ గడ్డలు ఎక్కడ? నువ్వేం పట్టుకోమంటే అది పట్టుకుంటా, నువ్వేం చేయమంటే అది చేస్తానన్నయ్యా. ఏమిటయ్యా, ఏమిటి గొడవ? అన్నా, పొలిటీషియన్ కొట్టుకుంటే మధ్యలో పోలీసు బాగుపడుతున్నాడు. ఇక్కడ నువ్వు నా బంధువులు ఫెయిల్ చేస్తుంటే అక్కడ అసెంబ్లీలో నా కుర్చీ కూలిపోతుంది. నీ గడ్డం ఎక్కడ, నీ చేతులు ఎక్కడ, నీ కాళ్ళు ఎక్కడ? నువ్వు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటా, నువ్వు ఏది పిసుకమంటే అది పిసుకుతా. అది కాదు. ఏమిటయ్యా పొత్తిగా సిగ్గు లేకుండా? సిగ్గా? రాజకీయాల్లో చేరినోడికి సిగ్గేంటన్నా? నువ్వు సాయం చేస్తానని చెప్పు, నీ పార్టీ ఆఫీసు ముందు సొక్క పంచి ఇప్పేసి ఆడకపోతే అప్పుడు అడుగు. నా ఆస్తి మొత్తం పోయే, నా నగలు మొత్తం పోయే, నా కొంపకుల్లే రాయే. అన్నయ్యా, ఏమిటయ్యా నీకైనా పిచ్చెక్కిందా? వినాయక చవితిలో పేరదాసిన గారికి ఇది తెలియకపోతే నిజంగానే నాకు పిచ్చెక్కిపోద్దన్నా. అన్నాక సాయం చేసి పెట్టన్నా. ఈ వాళ్ళంతా నా పార్టీలో చేరుతారని నువ్వు హామీ ఇస్తేనే సహాయం చేస్తా. నా వాళ్ళేంటన్నా, మా హోమ్ మినిస్టర్నే నీ పార్టీలో చేర్పిస్తా. ఐడియా చెప్పన్నా. కిడ్నాప్ ఏంటి? జైల్లో ఉన్న మన వాళ్ళని విడిపించుకోవడం కోసం బయట ఉన్న ప్రముఖ వ్యక్తుల్ని కిడ్నాప్ చేయడం అన్నది ఈ మధ్య మన చరిత్రలో ప్రారంభమైన కొత్త అధ్యాయం. మన ఊళ్ళో అంత ప్రముఖ వ్యక్తి ఎవడున్నాడన్నా? చెప్తా.